సెయింట్ యాన్స్ మద్రాసు సిస్టర్స్ అయిన మేము ప్రభు యేసు విలువలను పాటించి ఆయన అడుగుజాడల్లో నడిచిన మదర్ జ్ఞానమ్మ గారి ఆశలను ఆశయాలను నిర్వర్తిస్తున్నాము. మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భంగా జ్ఞానమ్మ జీవిత చరిత్రను నాటికలు, పాటల ద్వారా 18 ఎపిసోడ్స్గా మీకు ఇంతవరకు అందించాం. అలాగే ప్రస్తుతం మేము అనాథలకు, వృద్ధులకు, బాలబాలికలకు, వికలాంగులకు, అంగవైకల్యంతో బాధపడే ఎంతో మందికి విద్య, వైద్య మరియు నైతికంగా అండగా ఉండి దేశం గుర్తించబడేలా సమాజ సేవ చేస్తున్నాము. మా సేవలు పొందిన ఎంతోమంది మానవతా విలువలను పెంచుకొని సమాజానికి ఉపయోగపడుతూ వారి జీవితాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ వారం ఎపిసోడ్ నుంచి నాటికల ద్వారా మేము చేస్తున్న సేవలను మీకు అందివ్వబోతున్నాము. మీరందరూ వీక్షించి తరించి ప్రభు ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాము. విజయ, ఏం ఆలోచించావు? ఆలోచన కాదు, నిర్ణయానికి వచ్చాను. మీరేం ఆలోచించారు? నేను నిర్ణయానికి వచ్చాను. గుడ్. ఇద్దరం నిర్ణయానికి వచ్చేస్తాం కాబట్టి ఇక ఇబ్బంది ఏం లేదు. రండి, భోంచేద్దాం. పద. ఏమిటి మీరు అనేది? అర్థముండే మాట్లాడుతున్నారా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అయినా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పావుగా. అవును, మీరు చెప్పారుగా. అవును, అదే నిర్ణయం అని చెప్పానుగా. నిర్ణయం తీసుకునే ముందు చెప్పొద్దా? నువ్వు మాత్రం చెప్పావా? నేను నిర్ణయం తీసుకున్న మాట నిజమేనండి, కానీ మిమ్మల్ని కూడా ఒప్పిద్దాం అనుకున్నాను. నేను ఒప్పుకోవడం జరగని పని. నా నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను, చట్ట ప్రకారంగా. చట్టం సరే, మీరు చేసింది న్యాయమేనా? నా వరకు న్యాయమే. నీ సంగతి అనవసరం. చూడండి, మీ నిర్ణయాన్ని ఒప్పుకుంటున్నా. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అలాగే నా నిర్ణయం ప్రకారం నా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటా. నీకేమన్నా పిచ్చా? ఎవరినో తెచ్చి మరి మీరు ఇంకొకరిని కట్టుకుంటానంటారే? విజయ, డాక్టర్ చెప్పాడు కదా నువ్వు తెల్లయ్యే అవకాశం లేదని. అందుకే ఇంకో పెళ్ళి నాకు సరదా కాదు. తర్వాత కూడా నువ్వు మాతోనే ఉండొచ్చు. ఓహో, అలాగా. పాపం. చూడండి, డాక్టర్ చెప్పింది నవమాసాలు మోసే బిడ్డనికనే అవకాశం లేదని మాత్రమే, కానీ తల్లయ్యే అవకాశం లేదని కాదు. దానికి దీనికి తేడా ఏమిటో? కనిపెంచితేనే తల్లి కాదు, మనసున్న ప్రతి ఆడది తల్లే. ఆ మాటకొస్తే పుట్టుకతోనే ఆడబిడ్డ తల్లవుతుంది, తెలుసా? ఆహా, మరి నీకెంతమంది తల్లులు, ఎంతమంది బిడ్డలేమిటి? నా తల్లి ఎవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను పెంచి చదివించిన సెయింట్ యాన్స్ సిస్టర్స్ అంతా నా తల్లులే. మా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలంతా నా బిడ్డలే. అర్థమైందా? ఆహా, అంటే వాళ్ళందరినీ నువ్వే పోషిస్తావా? అక్కర్లేదు, వాళ్ళకి తల్లిదండ్రులున్నారు. నేను అనాథ శరణాలయం నుండి 2 పిల్లలను తెచ్చుకొని చట్ట ప్రకారం దత్తత తీసుకుంటాను. తల్లినవుతాను. ఒకరికి కాదు, 2 అనాథలకి, వీలుంటే ఇంకొంతమందికి. ఇది నాకు మా సెయింట్ యాన్స్ సిస్టర్స్ నేర్పించిన సంస్కారం. మీరింకో పెళ్లి చేసుకుని తండ్రి అవ్వండి. ఆల్ ద బెస్ట్. సారీ విజయ, సారీ. నేను పెరిగిన వాతావరణం వేరు. ఐఎమ్ సారీ. నీ బిడ్డలకు తండ్రి అదృష్టం కలిగించవా ప్లీజ్? మరి మీ నిర్ణయం? నీ నిర్ణయమే నా నిర్ణయం విజయ. థ్యాంక్ యూ అండి. ఆహా, ఏం వీరి సేవాగుణం! డాక్టర్లు, నర్సులు, టీచర్లు, సోషల్ వర్కర్లు, అన్ని రంగాల్లో సెయింట్ యాన్స్ సిస్టర్స్ ప్రభువు పట్ల తమకున్న ప్రేమను దీనుల సేవ ద్వారా ప్రకటించుకుంటున్నారు. ఇంకా వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సేవలు, అనాథాశ్రమాలు. ఆహా, వీరి సేవ, నిస్వార్థత ప్రభు సేవలో తరిస్తున్నట్లు కనిపిస్తోంది. సెయింట్ యాన్స్ సిస్టర్స్కి వందనం. మనస, వచస, శిరస వందనం, అభివందనం, పాదాభివందనం.
దివ్యవాణి ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇప్పటి వరకు మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మదర్ జ్ఞానమ్మ గారి జీవిత చరిత్ర 18 ఎపిసోడ్లను ఎంతో భక్తితో విశ్వాసముతో వీక్షించిన మీ అందరికీ మా ధన్యవాదములు. ఆ ఎపిసోడ్స్ నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమాధానం తెలిపిన వారు ఈ క్రింది వాట్సాప్ నంబరుకు పంపగలరని మనవి. జూన్ 23వ తేదీన జరిగిన పూజలో గురువుగారు మన తల్లి జ్ఞానమ్మ గారి విశ్వాసమును తండ్రి అబ్రహాము విశ్వాసముతో ప్రసంగంలో ఎలా పోల్చాడో వివరించండి. మీ సమాధానాలను ఈ క్రింది వాట్సాప్ నెంబర్కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 9515785243. సరైన సమాధానం చెప్పిన వారికి విజేతలుగా ప్రకటించి డిసెంబర్ 21వ తేదీన జ్ఞానమ్మ గారి వర్ధంతి పండుగ సందర్భముగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిది నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. చరండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప. పూజా బలి వేళ రాజును సేవింప.
రండి రా రండి రండి నడిపించరండి రండిరా రండి రండి రా రండి రండి నడిపించరండి మరిగా పూజా బలివేళ రారాజును సేవింపా పూజా బలివేళ రారాజును సేవింపా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కంబం పాపిరెడ్డి మరియు సోదుం జోస్పినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కోరుకొల్లి విచారణ, తొక్కుడు బియ్యపు శ్రీ వంశీకి తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అమెరికాలో త్వరగా ఉద్యోగం రావాలని పూజాబలిని కోరువారు సిస్టర్ ఆలన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తిరుపతి విచారణ, ఎంఎల్ జో రిచర్డ్కి తాటిపత్రి జ్ఞానమ్మ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇటలీలో త్వరగా ఉద్యోగం రావాలని పూజాబలిని ఎల్ మార్క్ అంతోనీ బేబీ మెటిల్డా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం చిత్తూరు విచారణ, ప్రసిల్లా వారు తమ పదవి విరమణ చేస్తుండగా దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే కాలంలో వారి జీవితంలో శాంతి సమాధానాలతో ఉండాలని, మంచి ఆయుర ఆరోగ్యములు కలిగి ఉండాలని, తమ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని మరియు మరణించిన జోసెఫ్ రొసారియో ఆత్మకు విశ్రాంతి దయచేయాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఇవాన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జోజిరెడ్డి ఆరోగ్యమేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, గాదే రితికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు గాదే ఫ్రాన్సిస్ రెడ్డి, రత్నమేరి, జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథాలు మనందరికీ కూడా దేవుని యొక్క శిష్యరికం అనేది దైవ సంకల్పము అని, అది ఒకరు కోరుకుంటే వచ్చేది కాదు, వద్దనుకుంటే పోయేది కాదని పరిశుద్ధ గ్రంథ వాక్యాలు మనం తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క పరిచర్యలో మనం ఏ విధంగా దేవుని అనుసరించాలి, ఆ ప్రభువు మనలను మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నారని మరి ఈనాటి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక ఒకసారి ఈనాడు మనం అందరము కూడా బాప్తిస్మము ద్వారా ప్రతి ఒక్కరము దేవుని యొక్క సేవకు పిలువబడినటువంటి వారమే. మరి ఏ విధంగా మనం ఆ దేవుని యొక్క పరిచర్యలో మనము పాలు పంచుకుంటూ ఆ దేవుని యొక్క వాక్యానుగుణంగా ఆయన శిష్యరికపు లక్షణాలతో మనం జీవిస్తున్నామా లేదని ఆత్మపరిశీలన చేసుకుంటూ
ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాం. మరి ముఖ్యంగా ఈ పూజలో దైవ సేవకురాలుగా పట్టాను పొందినటువంటి జ్ఞానమ్మ గారి యొక్క స్థితిని, ఆ పట్ట హోదా నుండి ఆమె పునీతురాలు అయ్యేటువంటి స్థితిలోనికి దేవుడు మరి నడిపించాలి అని ఈ ఉద్దేశం కొరకై ప్రార్థిస్తున్నటువంటి మద్రాస్ పునీత అన్నమ్మ గారి యొక్క సభ సభ్యులు అదేవిధంగా కన్యాస్త్రీలు వారి యొక్క ఉద్దేశాల కోసం ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్త చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లును మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులు సైతము నాశనము చేయుదవా. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 33వ వచనం వరకు. అబ్రహాము ఆతిథ్యమునందుకున్న 3 మనుజులు అక్కడి నుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనలో తాను ఇట్లు అనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? శక్తిమంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలమునందలి సకల జాతులు అతని ద్వారా దీవెనబడయును. అబ్రహాము కుమారులు అతని కుటుంబము వారు తర్వాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకుని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్చెదను. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనని మనవి నా చెవిని పడినది. నేను నిజము తెలుసుకున్న తలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతము నాశనము చేయుదవా? ఆ పట్టణములో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి ఆయన ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచి వారిని చెడ్డవారిని కలిసికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు సొదొమ నగరములో 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరినూ క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను.
5 తక్కువగా 50 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదవా అనెను. 45 నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకుము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండినను అప్పుడు ఏమి చేయుదువు అనెను. 30 మంది ఉన్నను నేనేమీ చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి అగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు తాము కోపపడుకున్న ఇంకొక్కసారి మాత్రమే మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మంది ఉందురేమో అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనము చేయను అని చెప్పెను. అంతట దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తిరిగి ఇంటికి వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను దేనిని మరవకుము. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్ల కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసుగును. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. మన పాపములకు తగినట్టుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్టుగా మనలను దండింపడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడు మీరు ప్రభు మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూసి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా, యేసు, నక్కలకు బొరియలు
ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి ఒక శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయ విషయము మృతులనే చూసుకొననిమ్ము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, హెబ్రీయులు రాసినటువంటి లేఖ మనం చదువుతున్నటువంటి ఒక గొప్ప అంశము. ప్రతి సేవకుడు ప్రజల మధ్యలో నుండి పిలుచుకొనబడి ప్రజల తరపున ప్రజల కొరకు దేవునికి తన విన్నపములను సమర్పిస్తాడు అని. ఈ వాక్యము అబ్రహాము జీవితంలో మనము మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడైన యావే అబ్రహామును పిలుచుకొన్న నాటి నుండి ఈనాడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ఉన్నటువంటి విన్నప ప్రార్థనను మనం చూస్తే, అబ్రహాము దేవుడైన యావేకి సొదొమ గొమొర పట్టణము కొరకై పలుమార్లు దేవునికి క్షమాపణను దయచేయమని, మన్నింపును దయచేయమని, వారి పాపములను క్షమించమని ప్రాధేయపడుతూ విన్నపములను దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం నేను చదువునటువంటి జ్ఞానమ్మ గారి యొక్క చరిత్రలో కూడా ఆమె గుంటూరు పట్టణంను వదిలి మద్రాసు నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదలను బేదలను చూసి ఆమె ఎంతో కనికరముతో వారందరూ కూడా చదువుకోవాలి అని, వారందరూ కూడా విద్యావంతులు అవ్వాలి అని, వారందరి స్థితి మార్చబడాలి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరియు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా పదే పదే ఆమె వెళ్ళి అర్థిస్తూ ఉండేది అంట. ఇది ఆమె చరిత్రలో మనం చదువుతూ ఉన్నాం. అనగా ప్రతి సేవకుడు కూడా, దైవ సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రజల యొక్క విన్నపములను సమర్పించగలగాలి. అప్పుడే మనము దేవునికి మానవునికి మధ్యవర్తిగా ప్రతి సేవకుడు కూడా నియమించబడుతూ ఉన్నాడు. మరి అలాంటి సేవక స్థితిని పొందుకోవాలి అంటే క్రీస్తు ప్రభు ఈరోజు ఇద్దరు వ్యక్తులను మన మధ్యలో ఉంచి దైవ సేవ పరిచర్య చేయాలి అంటే ఇగో పాటించవలసినటువంటి నియమాలను, అనుసరించవలసినటువంటి సత్యాలను ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దానిలో మొదటి వ్యక్తి ఈరోజు మనం చదువుతున్న సువార్త పట్టణంలో ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి తనంతటిగా తానే, ప్రభువా నేను నిన్ను అనుసరించాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నిన్ను అనుసరిస్తాను అని చెప్పినప్పుడు ప్రభు ఒక సత్యాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. దైవ పరిచర్య చేయాలి అంటే ఆ ప్రభువును అనుసరించేవాడు ఇదిగో ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకు గూళ్ళు ఉండొచ్చు, లేదా ఈ చరాచర జీవులకు నివాసం ఉండొచ్చేమో కానీ దైవ సేవ చేసే వ్యక్తులకు నివసించడానికి ఒక నివాసము కానీ, సుఖమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక అంతస్తు కానీ ఉండదు అని ధర్మశాస్త్ర బోధకునకు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దైవ సేవ చేసేటువంటి వ్యక్తి సుఖభోగాల కోసమో, సుఖ సంతోషాల కోసమో, మరి సంతోషాన్ని ఇచ్చేటువంటి లగ్జూరియస్ లైఫ్ కోసమో మనం ఎదురు చూడకూడదు అని ప్రభు మనకు ఈరోజు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఇంకో రెండవ నిబంధన మనం చదివితే రెండవ వ్యక్తి కూడా వచ్చి, ప్రభువా నేను నిన్ను అనుసరిస్తాను, కానీ నా తండ్రిని మొదటిగా సమాధి చేసి వస్తాను అని చెప్పినప్పుడు ప్రభు చెబుతూ ఉన్నాడు, మొదటిగా
నీవు నన్ను అనుసరించు. కనుక నన్ను అనుసరించేటువంటి వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబం కోసమో ప్రాకులాడకూడదు. వారి కొరకు మన ఆలోచనలను, మన జీవితాన్ని వెచ్చించకూడదు. ప్రభువును అనుసరించువాడు తను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరించాలి అని ప్రభువే చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తూ ఉన్నారు. కనుక మనం అందరము కూడా ఈనాడు నేను ఉపోద్ఘాతంలో చెప్పిన రీతిగా మరొక్కమారు మనం అందరం కూడా జ్ఞాపకపరుచుకోవాలి. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరము కూడా దైవ సేవకు పిలువబడినటువంటి వారమే. కనుక మనము మరి ఏ రీతిగా దేవుని యొక్క పరిచర్యలో ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉన్నాము, ఆ పరిచర్యలో మనము మన పాత్ర ఎంతవరకు పోషిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరొక మారు ప్రభువు చెబుతున్నాడు, దేవుని యొక్క పరిచర్యకు దైవ సేవకు పిలువబడినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కాక పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించమని మనందరి నుండి ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తులుగా ఆయన లోతైనటువంటి విశ్వాసాన్ని మనం కూడా చూద్దాం. ఆయన లోతైనటువంటి ప్రేమను మనం కూడా చూద్దాం. ఆయన లోతైనటువంటి హృదయాన్ని మనం కూడా చూసి ఆ వాక్యానుగుణంగాను ఆ ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరమునకు ఉపయుక్తముగా ఉండునట్లును కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను యచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా నీవు ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల పునీతులతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖంను నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలులతోను ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రసాదములు కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విననోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లును కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ధన్యత నీకే కలుగునమా. జ్ఞానమ్మా జ్ఞానమ్మా ఓ ఓ ఓ ఓ.
దేవుని సహాయమందే నిరతము మీరు ఆధారపడుడని స్వయం కృషి సంపాదన ఎందే నిత్యం సేవలు చేయుడని సజీవ దేవుని సహాయమందే నిరతం మీరు ఆధారపడుడని స్వయం కృషి సంపాదన ఎందే నిత్యం సేవలు చేయుడని అందించావు నీ అంతిమ సందేశం అందించావు నీ అంతిమ సందేశం అనుసరించగా ఆదరించమ్మా ఆచరించగా మాకై వేడమ్మా అనుసరించగా ఆదరించమ్మా ఆచరించగా మాకై వేడమ్మా జ్ఞానమ్మా ఓ జ్ఞానమ్మా వీరవనితవు నీవమ్మా వీటుగా మాకై వేడమ్మా ధైర్యశాలివి జ్ఞానమ్మా ధన్యత నీకే కలుగునమా ధన్యత నీకే